ఓర్వకల్లు మండలంలో ఖాళీ అవుతున్న వైసీపీ పార్టీ 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరిక. పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం కొమరోలు గ్రామానికి చెందిన లక్ష్మణ, శేఖర్, ఏళ్లనాయుడు, మద్దిలేటి రమేష్తో పాటు 40 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి గౌరు వెంకటరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పార్టీలోకి చేరిన వారు వెంకటరాముడు, సామయ్య, బోయ చంద్ర, తెలుగు మధు, గొల్లా మహేష్, బండారు అరుణ్ కుమార్, బోయ వెంకటేశ్వర్లు, బోయ మద్దిలేటి చేరారు. వీరందరికీ గౌరు వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డి గోవింద్ రెడ్డి, కొమరోలు గ్రామ నాయకులు రామచంద్రుడు పాల్గొన్నారు. ఫ్లాష్ ఫారూక్ సుదర్శనం రివర్స్ పంచ్ 36 గంటలకు ముందే తెదేపా కండువా. తాజాగా శిల్పగూటికి బిందెల సుదర్శనం. టీడీపీ కండువా సమయంలో వైసీపీ పెద్దలు నిర్లక్ష్యం చేస్తున్నారని వ్యాఖ్యలు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో నన్ను, నా భార్యను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించిన బిందెల సుదర్శనం తాజాగా బలవంతంగా టీడీపీ కండువా వేశారని చెప్పుకొస్తున్న సుదర్శనం వైసీపీని వీడైతే లేదు, శిల్ప గెలుపు కోసం పని చేస్తానంటున్న సుదర్శనం నేడు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన పంచలింగాల నాగరాజు తన నామినేషన్ పత్రాలను ఆఫీసులోని రిటర్నింగ్ అధికారి కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా తెలుగుదేశం పార్టీపై అభిమానంతో ఓట్లు వేయించి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ దేవుళ్లను వేడుకున్నట్టు తెలిపారు. అన్నా ఎక్కువ ఎన్నికలు కనిపించదు అన్నా. రెడీ ఆటలు రెడీ అర్కే ఒకసారి నిలబడం. నాకు ఇష్టమైన గడిలో నేను వేశాను. అంతేగాక నేను వేసినటువంటి ఈ అభ్యర్థిత్వాన్ని కర్నూలు జిల్లా పార్లమెంట్ను ఖచ్చితంగా మార్చబోయే దినమని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పగలను ఈరోజు. అంతేగాక కర్నూలు లోక్సభ స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాక పార్లమెంట్ స్థానాన్ని అతి భారీ మెజార్టీ ఎప్పుడు చూడనట్ల కనీ వినరని అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం త్వరలో. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాజక పరిపాలనను గద్దె దింపడానికి ఈరోజు బీజం వేశాం, నామినేషన్ వేసామంటే ఈరోజు వేసాము. ఇంకా ఆయన గద్దె దింపడానికి సమయం అతి తక్కువలో ఉన్నది కాబట్టి కర్నూలు పార్లమెంట్ ప్రజలంతా అధివిజ్ఞతతో ఆలోచించి కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయమని పేరు ఉన్నది, దాన్ని తొలగించుకోవడానికి ఖచ్చితంగా నా వంతు పాత్రగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను నామినేషన్ వేశాను. అకుంఠితమైన సంకల్పంతో నేను కర్నూలు పార్లమెంట్ ప్రజల యొక్క కరువును, ఈ వలసలను నివారించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను. అంతేగాక పారిశ్రామికంగా మన కర్నూలు పార్లమెంటు టార్చ్ లైట్ వేస్తే కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పరిశ్రమ అంటూ లేదు ఎక్కడ. కాబట్టి పరిశ్రమల స్థాపనకు కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కలగడానికి ఏది ఏమైనా కూడా పారిశ్రామిక కూడా అభివృద్ధి చేస్తాను నేను. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పరిశ్రమలు తీసుకొచ్చి ఖచ్చితంగా పారిశ్రామికంగా రెండో అంశం ఇది. అంతేగాక